రామ 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 జయ పట్టాభిరామ రామ 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 జయ కళ్యాణ రామ రామ జయ కళ్యాణ రామ अखंड ज्योति जलाओ साई मन मंदिर में, अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ साई मन मंदिर में। साई माता पिता दीनबंधु सखा, साई माता पिता दीनबंधु सखा, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम। साई माता पिता दीनबंधु सखा, साई माता पिता दीनबंधु सखा, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम, तेरे चरणों में साई मेरा कोटि प्रणाम। मुझे शक्ति दो मेरे साई शिवा, मुझे शक्ति दो मेरे साई शिवा, मुझे भक्ति दो मेरे साई शिवा, मुझे भक्ति दो मेरे साई शिवा, मुझे मुक्ति 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 दो मेरे साई शिवा। दिन दुखियों के तारण कारण, दुखियों के तारण कारण तुम हो ईसा मसीहा ओ साई बाबा, ईसा मसीहा ओ साई बाबा धर्म उद्धारण भक्त परायण, उद्धारण भक्त परायण आदि नारायण साई, आदि नारायण साई अलख निरंजन भव भय भंजन, अलख निरंजन भव भय भंजन पति नारायण साई। చిత్తం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆరోగ్యం బాగుంటుంది, మనం చెప్పే మాట తీరు బాగుంటుంది, మనం చేసే పని బాగుంటుంది. ఎప్పుడైతే మనస్సు వికలంగా తయారవుతుందో, మనస్సు అపవిత్రంగా తయారవుతుందో, ఆలోచనలు శుద్ధమైనటువంటి ఆలోచనలు రావో, అప్పుడే మనం అన్నీ కూడా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం. ఏ పనికైనా చూడండి, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ పని కూడా ఊరికట్లు చేసేయరు. ఫస్ట్ ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచననే మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ ఆలోచననే కార్యరూపం దాల్చేతగా చేస్తాం. కాబట్టి ఏ పని జరిగినా దాని వెనుకలో ఒక ఆలోచన ఉందనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. ఆ ఆలోచన మంచిదైతే అది ఒక మంచి కార్యంగా అది పరివర్తింపజరుగుతుంది. అదే ఆ ఆలోచనే చెడ్డదైతే అది చెడ్డ కార్యంగా తయారవుతుంది. కాబట్టి మన ఆలోచనలు మనము మార్చుకోవాలని చెప్పే బాబా ఎప్పుడూ చెప్పేవాడు. మనసు నీది మంచిదైనా ఈరోజు నువ్వు ఏదైనా సాధించగలవు, అదే మనసు అది చెడ్డదైతే నిన్ను నువ్వు కోల్పోతావని చెప్పి బాబా ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. స్వామి యొక్క ఆ ప్రబోధన వల్లనే ఈరోజు ప్రపంచంలో ఇంతమంది ఉత్తేజితులై ప్రశాంతంగా రావడం కానీ సేవలు సల్పడం కానీ జరుగుతోంది. కాబట్టి మనసును పరిశుద్ధంగా పెట్టుకోవాలి, మనసును మనము. కాబట్టి ఏం చేయాలి మరి? పరిశుద్ధంగా చేయాలంటే ఏం చేయాలి? పుట్టుతానే ఎవరు చెడిపోలేదు కదా, చిన్న బిడ్డ ఏం తెలుస్తుంది? కాబట్టి ఆ చుట్టుపక్కల స్నేహితులను బట్టి అవి అలవాటు చేసుకుంటాయి, కొన్ని కొన్ని ఆలోచనలను అవి పెంపొందించే చేసుకుంటాయి. కాబట్టే స్వామి అన్నారు, టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరు నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తానన్నాడు. కళ్ళు తాగేవాని అంటే నువ్వు పోతే ఏమవుతుంది? నిన్నేమంటారు? నువ్వు కూడా చెడిపోయినావు అని అంటారు. దొంగ పిక్ పాకెట్ చేసేవంతా నువ్వు కూర్చుంటే ఏమవుతుంది? నువ్వు కూడా దొంగతనాలు చేసేవాడు అంటాడు. అదే ఒక మంచి
డాక్టర్తో కూర్చోన్నాడు అనుకోండి, ఆయనకు మంచి సర్కిల్ ఉందప్ప. ఓంకార రూప జయ శ్రీ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మందర గిరిధారి ఓం జయ జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జయ సద్గురుదేవా असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः